నమస్కారం. దిస్ ఈజ్ రమీజా. ఇవాళ నేను రంజాన్ పండుగ వస్తుంది కదా, దానికోసం సరుకులు తీసుకున్నాను. వాటినన్నింటినీ చూపించాలనుకుంటున్నాను. 100 గ్రామ్స్ జీడిపప్పు, 100 గ్రామ్స్ బాదం పప్పు తీసుకున్నాను. నేను పొద్దున్నే బాదం పప్పు నానబెట్టి పిల్లలకి తినిపిస్తానండి, అందుకని నేను బాదం పప్పు ఎక్కువ ప్రతి ఒక్కసారి తీసుకుంటాను. తర్వాత సర్ఫ్ ఎక్సెల్ బట్టల సోపులు మొత్తం 5 తీసుకున్నాను. మరియు ఒక 1/2 కిలో తీసుకున్నాను, ఎందుకంటే ముందే మా ఇంట్లో కొబ్బరి ఉంది ఎందుకని తీసుకున్నాను. తర్వాత వేరుశనగ గింజలు, ఇది ఒక 1/2 కిలో తీసుకున్నాను. తర్వాత సగ్గు బియ్యము, ఇక పాయసంలో సగ్గు బియ్యం వేయాలి కాబట్టి ఖచ్చితంగా చెక్క లవంగము, ఇదంతా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇది బిర్యానీ పండగ కోసము బిర్యానీ చేయడానికి తీసుకున్నాను. ఇంకా అందరూ స్కిప్ చేయకుండా చూడండి, అదే విధంగా కామెంట్ చేయండి. ఏమైనా తగ్గాయేమో సరుకులు కూడా చెప్పండి. 2 ప్యాకెట్స్ నల్ల మిరియాలు, 2 ప్యాకెట్స్ కిష్మిష్, ఒక ప్యాకెట్ చెక్క లవంగము, 2 ప్యాకెట్లు ఇవి యాలకలు తీసుకున్నాము. ప్యాకెట్ కారము, మిరకాయలు 1 కిలో తీసుకున్నాను. తర్వాత 2 రుచి గోల్డ్ ప్యాకెట్స్. నేను ఎప్పుడు డబ్బాలు తీసుకున్నమాట, ప్యాకెట్స్ తీసుకుంటాను, ఎందుకంటే ప్యాకెట్స్ నిల్వ ఉండవు అందుకని తీసుకుంటాను. తర్వాత కేజీ కందిపప్పు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, చాలా రేట్ ఉంది. తెల్లగడ్డలు ఒక 1/2 కిలో తీసుకున్నాను. సేమియా ప్యాకెట్, ఇది 1 కిలో ప్యాకెట్. ఇంకా మా పండగ అంటే ఇంకా మేము పాయసం లేకుండా ఇంకా వంటలు రెడీ చేయము. పెసరపప్పు ఒక 1/2 కిలో తీసుకున్నాను. బెల్లం వచ్చేసి 1 కిలో తీసుకున్నాను. నేను పిల్లలకి పాల్లో కలపడానికి కూడా బెల్లమే యూజ్ చేస్తాను, చక్కెర యూజ్ చేయను, అందుకనే బెల్లం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను. చింతపండు ఇంట్లో ముందే ఉంది కాబట్టి నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను చింతపండు. సాల్ట్, ఆశీర్వాద సాల్ట్ మాత్రమే నేను యూజ్ చేస్తాను. శనగబెళ్ళు ఇంకా ముక్కు పురుగులు పడతాయి కాబట్టి నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. తిరుమాత గింజల ప్యాకెట్, తర్వాత 1 ధనియాల ప్యాకెట్, 1 జీలకర్ర ప్యాకెట్ కూడా 100 గ్రామ్స్ ప్యాకెట్సే. తర్వాత కళ్ళుప్పు ప్యాకెట్ చూడండి 5 తీసుకున్నాము, ఎందుకంటే మేము ఎక్కువ కళ్ళుప్పే యూజ్ చేస్తాము. సాల్ట్ చాలా రేట్ కాబట్టి కళ్ళుప్పు ఇంకా పప్పులో కర్రీస్ లో ఏమన్నా కళ్ళుప్పు యూజ్ చేస్తాం కాబట్టి కళ్ళుప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. ఆయిల్స్, ఇది మీరా నూనె 1/2 లీటర్ది, ఇది 250 లీటర్స్ ఇది 250 గ్రామ్స్. ఇది పిల్లలకి, ఇది నాకని తీసుకున్నాను. గోధుమ పిండి, ఇది 1 కిలో ప్యాకెట్. మేము ఎక్కువ ఆశీర్వాద్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాము. 100 గ్రామ్ ప్యాకెట్స్ 2, అలాగే 200 గ్రామ్స్ ప్యాకెట్లు 2. మేము ఎక్కువగా పసుపు యూజ్ చేస్తాము, కారం అంతగా యూజ్ చేయము, అందుకని నేను పసుపు ఎక్కువ తీసుకుంటాను. మిరియాల ప్యాకెట్ 1. తర్వాత వాము, ఇది మినపగుండ్లు వచ్చేసి ఇంకా 1/2 కిలో తీసుకున్నాను. గ్రీన్ సర్ఫ్ లో ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. సరుకుల్ని ఆదా చేసుకోవడం ఎలాగో చెప్తాను. అంటే ఆదా చేసుకోవడం అంటే ఇంకేం లేదండి, మేము తెచ్చుకున్న సరుకుల్లోనే బాగా జాగ్రత్తగా వాడుకోవాలి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్యాకెట్స్ మీరు ఓపెన్ చేయకుండా అలాగే ఎన్ని రోజులు పెట్టేసుకున్నా అండి ఏం వేస్ట్ కావు. ఒక్కసారి ఓపెన్ చేస్తే మాత్రం వీటిని డబ్బాలో సర్దేయండి. డబ్బాలో సర్దేయకపోతే ఇంక మేము వంటలో వేసేది తక్కువ, ఇంకా మొత్తం పడిపోయేది చాలా ఎక్కువ అండి, అదే ఇంకా చాలా లాస్ అనిపిస్తుంది. బెల్లాన్ని అస్సలు తడి ప్లేస్ లో పెట్టకూడదు, పెడితే అదంతా నీళ్లు అయిపోయి పాడైపోయింది బెల్లం అంతా, అందుకని పొడి ప్లేస్ లోనే ప్రిపేర్ చేయాలి బెల్లం పెట్టుకోవడానికి. ఇవి గాలికి బయట వేసుకోవాలండి, లేకపోతే బూజు పట్టిపోయి పెడుసైపోతాయి అన్నమాట, గడ్డలంతా పెడుసైపోతాయి. అందుకని జాగ్రత్తగా ఇది బయట గాలికి మాత్రమే, గాలి తగిలే చోట వేసుకోవాలి. కందిపప్పు విషయానికి వస్తే మేము ఇంకా రోజు ఎలాగన్నా ఒక వారంలో 2-3 టైమ్స్ పప్పు చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా కందిపప్పు, మినపప్పులో మాత్రం గ్లాసులు యూజ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మేము గ్లాస్ లో వేసుకుంటే ఏంటంటే మేము క్వాంటిటీని కరెక్ట్ గా గెట్ చేసుకోగలము. గ్లాస్ లో మేము వెయిటేజ్ పట్టి వేసుకుంటే మాత్రము ఎంత వేస్ట్ పోకుండా ఉంటది. ఇప్పుడు మేము చేసుకున్న వంటలు కూడా వృధా అయిపోవు. ఇలా మెజర్మెంట్ కి గ్లాస్ లో వేసుకుంటే మాత్రము
డ్రై ఫ్రూట్స్ అంతా ఒక డబ్బాలో క్యారీ చేసుకోవడం మంచిది. ఎందుకంటే చిన్న ప్యాకెట్లు ఇవన్నా వేరైపోయినా గానీ ఇంకా వేస్ట్ పోయినట్టే కనిపించకపోతే డబ్బాలోనే పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. వేరుశనగ విత్తనాలండి. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు తెలియదు కూడా తెలియదు. చీమలన్నీ లోపలవే తినేసి ఇంకా లొట్టలైపోయి ఉంటాయి. కాబట్టి దీనికి ఖచ్చితంగా డబ్బాను యూజ్ చేసుకోవడమే చాలా మంచిది. కాబట్టి డబ్బాని యూజ్ చేసుకోండి. అంతేనండి. ఓకే, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రము ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా షేర్ చేయండి. ఓకే, బాయ్. అందరికి నమస్కారం.